గురుగారు, ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ వారం? ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. అష్టమంలో శుక్రుడు, తృతీయంలో శని, దశమంలో కేతు. ధనయోగం శుభప్రదం. బుద్ధి బలంతో ఆలోచించి ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించడానికి అవసరమైన ప్రయత్నాలని కొనసాగించండి. నిరంతర అన్వేషణ చేయండి. అందుకు అవసరమైనటువంటి విజ్ఞానాన్ని సాధన ద్వారా పొందండి. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. అష్టమస్థ శుక్రయోగము లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తుంది. మానవ ప్రయత్నం విశేషంగా చేస్తే సరిపోతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అవరోధాలు అధికంగా ఉన్నాయి కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి పని చేయండి. సకాలంలో పనులు ప్రారంభించి పూర్తి చేయడం ద్వారా ఇబ్బందులు తొలగుతాయి. మనోబలంతో ఒత్తిడిని అధిగమిస్తారు. ఎవరు ఏమన్నా మనస్సుకు తీసుకోవద్దు. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. మనోబలం సర్వప్రధానం. చంచల నిర్ణయాలు లేకుండా ఉత్సాహంగా మీ బాధ్యతలను మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది, ఉత్సాహం లభిస్తుంది. మొదలుపెట్టిన పనులు పూర్తి చేయండి. వెంటనే మధ్యలో పనులు ఆపద్దు. ఆపితే విఘ్నాలు వస్తాయి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. సౌమ్య సంభాషణ శక్తినిస్తుంది. నిదానంగా పనులు పూర్తవుతాయి. గురుగారు, ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి? ధైర్యం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేయండి. గురుగారు, ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా? పంచమంలో కుజుడున్నాడు. అడుగడుగున ఆలోచనల్లో విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆటంకాలు తొలగటం కోసమై కుజప్రీతిగా కందులు దానం చేయండి. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి. 6వ రాశిలో రవి, 7లో చంద్రుడు, పంచమంలో గురువు, తృతీయంలో రాహు. బ్రహ్మాండమైన ఉద్యోగ ఫలితాలుంటాయి. మొదలుపెట్టిన పనుల్లో త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. ఉత్తమ భవిష్యత్తు ఉంటుంది. ఉద్యోగంలో తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతిభతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. మీ కృషిని బట్టి అధిక లాభాలుంటాయి. బుద్ధి బలంతో పనిచేస్తే వ్యాపారంలో కూడా మేలు చేకూరుతుంది. కాలం మిశ్రమంగా ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు ఏవి ఇప్పుడు తీసుకోవద్దు. కొందరు ఈర్ష్యతో మీకు ఇబ్బంది కలిగించాలని, పక్కదో పట్టించాలని సలహాలు ఇస్తూ ఉంటారు. అవి ఏవి మనసుకు తీసుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. మీకు ఉన్న నిర్ణయాలే, మీకున్న ఆలోచనలే మీరు అమలు చేయండి. వారం మధ్యలో మేలు చేకూరుతుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించండి. రుణ సమస్యలకు గురి కాకుండా, ఏలినాడి శని బారిన పడకుండా జాగ్రత్త వహించండి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి. మీ సహనాన్ని పరీక్షించేవారు ఉంటారు. సహనానికి పరీక్షాకాలంగా ఉంటుంది. ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది. మీ వినయం మిమ్మల్ని రక్షిస్తుంది. ముఖ్యమైన కార్యాల్లో వారం చివరి భాగంలో విజయం ఉంటుంది. మకర రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలో తెలియజేస్తారా గురుగారు? మకర రాశి వారు నాగేంద్ర స్వామి వారిని స్మరించడం మంచిది. గురుగారు, ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి? నాగేంద్ర స్వామి వారిని దర్శించండి. మకర రాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా? నాగదోష నివారణార్థమై సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం కోసమై కుజగ్రహ ప్రీతిగా కందులు కొద్దిగా దానం చేయండి.